చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన రక్షకుడా, మా ప్రభువా యేసు నీకు వందనాలు. చదువుబడి నీ వాక్య భాగములోని సర్వసత్యాన్ని ప్రభువా నీ పిల్లలమైన మాకు ఉపదేశించి నీ ఉపదేశ క్రమమునకు మేము లోబడువారుగా మమ్మను సిద్ధపరచుమని యేసు నామం పేరిట ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్య భాగము జరిగిన సందర్భాన్ని కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు సిలువకు వెళ్ళే ముందు జరిగినటువంటి సంఘటన. అంటే యెరూషలేముకు ప్రభు వెళ్ళారు. ఆయన గాడిద పిల్ల మీద ఊరేగింపుతో యెరూషలేమునకు జయప్రవేశము జరిగించారు. దాన్ని మనం మట్టల ఆదివారం అంటున్నాం. ఆ రోజు ఆయన యెరూషలేముకు వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. సాయంకాలమైనందున ఆయన మరలా తిరిగి బేతనీయకు ఆయన వచ్చారు. బేతనీయలో రాత్రి బస చేసి మరలా ఉదయాన్నే శిష్యులతో కలిసి యెరూషలేముకు వెళ్ళారు. అలా వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఆయన ఆకలి కొనగా ఒక అంజూరపు చెట్టు పచ్చని ఆకులు కలిగి జనాన్ని మోసం చేస్తున్నది. ఆ చెట్టు ఆకులు కలిగి ఉన్నది కానీ ఆకలి తీర్చగడానికి దాన్ని ఫలములు లేవు. కనుక ప్రభువు నీవుకెన్నడును కాపు కాయుకుందువుగాక అని ఒక మాట విడుదల చేశారు. ఆయన బయలుదేరి వెళ్ళారు. వెళ్ళడము ఆలయంలోనికి వెళ్ళారు. అక్కడ మరి వ్యాపారముగా చేస్తూ ఉన్నటువంటి ఆ వ్యాపారపు టిల్లుగా ఉన్న వాటన్నిటినీ కూలద్రోసి వాళ్ళందరినీ బయటకు తరిమి వేశాడట. అంటే మందిరాన్ని ప్రక్షాళన చేశారు. ఆ తరువాత ఆ సాయంత్రానికి మరలా బేతనీయకు వచ్చేశారు. బేతనీయలో ఆయన రాత్రి బస చేశారు. మరునాడు ఉదయం మరలా యెరూషలేముకు వెళ్ళారు. వెళుతూ ఉన్నప్పుడు నిన్నటి దినాన్ని జరిగినటువంటి ఆ సంఘటన చూస్తే పేతురు జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభువు ఏ చెట్టును గురించి అయితే అలా మాట్లాడారో ఆ చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచి చాలా ఆశ్చర్యమైంది. ప్రభువా, నిన్న మీరు చెప్పారు కదా, నిన్న మీరు శపించారు, ఈ చెట్టు ఎలా ఎండిపోయిందో చూడండి అని చాలా ఆశ్చర్యంగా అన్నప్పుడు యేసు ప్రభువు ఈ మాట చెప్పారు. ఈ మాట చదువుదాం ఇప్పుడు. 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఒక మాట గమనించుకుందాం. ప్రభు ఏం చెప్తున్నారంట? దేవుని యందు విశ్వాసముంచుడి. అమ్మ, మనందరం విశ్వసిస్తున్నాం కదా. విశ్వాసమునకు రుజువు ఏమిటంటే, విశ్వాసమునకు రుజువు లోబడి ఉండుట. అర్థమైందండి? విశ్వాసమునకు రుజువు లోబడి ఉండుట. దేవుడు ఆదాము హవ్వలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పండు తినవద్దు అని ఆజ్ఞ ఇస్తే ఆ మాటను విశ్వసించలేదు గనక వారు దేవుని మాటకు లోబడలేదు. మరి ఎవరి మాట విశ్వసించారో వాడి మాటకు మాత్రము లోబడ్డారు కదండి. అపవాది మాటను వారు విశ్వసించారు గనక అపవాది మాటకు లోబడ్డారు. ప్రభువు మాటను వారు విశ్వసించలేదు గనక ప్రభువు మాటకు వారు లోబడలేదు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? నేను విశ్వసిస్తున్నానని చెబుతున్న నీవు విశ్వాసమునకు రుజువేమిటి అని అంటే, నువ్వు దేవుని మాటకు లోబడతావు. దేవుని యందు విశ్వాసముంచుడి అని ప్రభు అన్నాడంటే దాని అర్థము దాంతో ఒక మాట లింక్ అయి ఉంది. అర్థమైందండి? దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి కానీ దయ్యములు ప్రభువుకు లోబడవు. అంటే లోబడవు అని అంటే చెప్పిన మాట వినవని కాదు, ఆజ్ఞను అతిక్రమిస్తాయి. అవునా?
ప్రభువు చెప్పిన మాటను అవి తిరుగుబాటు చేసినవి, కానీ నమ్ముతాయి. ఆయన సర్వశక్తి గల దేవుడని వాటికి తెలుసు. జాగ్రత్తగా గమనించాలి. మనము కూడా నమ్ముచున్నాము, కానీ నీ నమ్మిక నిజమైతే దాని రుజువు సంపూర్ణంగా లోబడడమే. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు దేవునికి యందు విశ్వాసము ఉంచండి. అంటే ఇప్పుడు రెండో భావం కూడా మీకు అర్థమై ఉంటుంది. మీరు దేవునికి లోబడి ఉండండి, అంతేనా? దాని భావం అదేనా? దేవుని యందు విశ్వాసం ఉంచండి అని అంటే దాని రెండవ భావం ఏమిటి? ఆయన మాటకు లోబడండి. ఇవాళ క్రైస్తవులముగా మనమందరము కూడా దేవుని నమ్ముతున్నాము అని చెబుతున్నాము, కానీ కొద్దిమందే దేవునికి లోబడుతున్నారు. అంటే ఎవరు లోబడుతున్నారో వారు సంపూర్ణంగా ప్రభువునందు విశ్వాసం ఉంచారు. దేవుడు మరొకసారి ఆ మాట చెప్తున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. అవునా? దాని మాటకు రెండవ భావం ఏంటన్నా? రెండవ భావం ఏమిటన్నా? దేవునికి మీరు లోబడి ఉండండి. దేవునికి నువ్వు లోబడితే సమస్తము నీకు లోబడుతుంది. అర్థమైందా ఈ మాట? నువ్వు దేవునికి లోబడితం ప్రారంభిస్తే సమస్తము నీకు లోబడుతుంది. ఎంత పెద్దదైనా నీకు లోబడుతుంది. ఇది సాధ్యము కాదు అనుకున్నదైనా లోబడుతుంది. దేనిని బట్టి లోబడుతుంది? నువ్వు దేవునికి లోబడ్డావు గనుక అది నీకు లోబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు విశ్వాసము అంటే ఏమిటో దీని భావం మీకు క్లియర్ అయ్యిందనుకుంటున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటే దేవునికి లోబడి ఉండండి. నువ్వు దేవునికి లోబడితే పరిస్థితులన్నీ నీకు లోబడతాయి. ఏదియూ నీకు అసాధ్యము కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. ఇప్పుడు చెప్పండి, నమ్ముట అంటే ఏంటి? లోబడుట. లోబడుట నీకు సాధ్యమైతే సమస్తము నీకు లోబడుతుంది. ఇక నీకు అసాధ్యమైనది ఏది? అది దాని భావం. ప్రభు చెప్తున్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. దాని ఫలితములో విశ్వాసం ఉంచినందుకు ఫలితం ఏమిటట అక్కడ చెప్పాడు. ఎవడైనను ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవునికి నువ్వు లోబడితే ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రములో పడవేయబడుదువు అని చెబితే అది నిశ్చయముగా జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు దేంతో లింక్ అయ్యి ఉంది? అది లోబడుటను బట్టి. నువ్వు లోబడితే అది కొండైనా పర్వతమైనా నీకు లోబడుతుంది అన్నాడు దేవుడు. అవునా? ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పారు. అంటే విశ్వాసం యొక్క బలం ఎంత గొప్పదంటే పౌలు గారు కూడా అన్నారు, మనందరికీ తెలుసు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఏమంటాడంటే, కొండలను పెకిలింపగల విశ్వాసము కలవాడవైనను ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవు అంటాడు. ఏం విశ్వాసం అంటది? అంటే విశ్వాసముతో కొండలను పెగిలించవచ్చు అని పౌలు గారు చెప్పాడా లేదా? విశ్వాసముతో నువ్వు ఆజ్ఞాపిస్తే కొండైనా వెళ్ళి అక్కడ పడుతుంది అని ప్రభువు చెప్పారా లేదా? యేసు ప్రభువు చెప్పారు, అలాగే పౌలు గారు చెప్పారు. అంటే నువ్వు నమ్మితే ఈ కొండైనా వెళ్ళి సముద్రంలో పడుతుంది అన్న యేసు ప్రభు అయినా పౌలు గారైనా ఎప్పుడైనా అలా ఒక్క కొండను పంపించి సముద్రంలో పడేశారా? నా మాట అర్థమైంది అనుకుంటున్నా. ఏమండి, ఇప్పుడు పౌలు గారు పోనీ యేసు ప్రభు వారు చెప్పారు, యేసు ప్రభు వారు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచితే నేను చేసిన కార్యముల కంటే గొప్పవి మీరు చేస్తారన్నాడు. పోనీ యేసు ప్రభు వారి తర్వాత వచ్చినటువంటి పౌలు భక్తుడు కూడా ఈ మాట అన్నాడు. ఏమని? కొండలను పెకలించగలిగిన విశ్వాసం అని. మరి పౌలు గారు ఎప్పుడైనా ఓ కొండను పెకిలించాడా? ఏమండి, ఈ కొండను చూసి సముద్రంలో పడవేయము అని చెప్తే అది పడిపోతాదనే చెప్పారు, కానీ ఒక్కళ్ళైనా అలాగ కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడేశారా? ఏమండి, మరి పడేయలేదు కదా. పడేయలేనప్పుడు మరి నువ్వు పడేయలేదు, పడిపోతుందని చెప్తున్నావు, నువ్వు పడిపోతుందని చెప్పినావు, నువ్వు పడేయచ్చు కదా. ఏమండి, మనం మాత్రము
ప్రార్థన చేస్తే మనం మాత్రం విశ్వాసం ఉంచితే అది వెళ్ళిపోతుంది. అంటే ఎంతవరకు సబబు ఇది? ఒకసారి గమనించండి, ఆలోచన చేయండి. ఇదంతా కొంచెం రివర్స్గా అనిపించట్లేదా? అంటే ఈ కొండ మనం అనుకుంటున్నటువంటి కొండ కాదు. ఇది మీరు గమనించాలి. మనం అనుకుంటున్న కొండ కాదు. అలాగే గనక జరిగి ఉంటే యేసు ప్రభు చెప్పింది ఈ కొండల గురించి అయితే, ఈ దక్షిణాదిలో ఉన్నవాళ్ళు ఉత్తరానికి, ఉత్తరాదిలో ఉన్నవాళ్ళు దక్షిణాదికి ఈ కొండ ఇలా సముద్రంలో పడాలంటే ఈ కొండలే వెళ్తూ ఉంటాయి అటు ఇటు. అవునా? ఎందుకంటే ఈ యేసు ప్రభువు చెప్పింది దీనికోసమే అయితే. కానీ వాస్తవానికి ప్రభువు చెప్పింది ఈ కొండల గురించి కాదు. మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నాం. రాత్రి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమిటి కొండ? అమ్మా, కొండలు ఏముంటాయి? బండలు ఉంటాయి. అవునా? కొన్ని బండలు కలిస్తే కొండ, మరి కొన్ని కొండలు కలిస్తే పర్వతం. అంటే కొండలన్నిటికీ హెడ్ ఎవరన్నమాట? పర్వతం. ప్రభు ఇక్కడ కొండను గురించి చెప్పారు అని అంటే, ఈ కొండలు ఎన్ని ఉన్నాయో ఈ కొండలన్నీ కలిస్తే ఓ పర్వతం. ఏ పర్వతం అది? ఏం కొండది? ఇప్పుడు నువ్వు ఆజ్ఞాపిస్తే ఎల్ల సముద్రంలో పడేయాలంతే అని చెప్పిన కొండ ఏమిటి? ఒకసారి ఒక మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 25వ వచనాన్ని చెప్తున్న మాట. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని, ఇదే యెహోవా వాక్కు. అమ్మా, నేనే చదువుతానమ్మా, జాగ్రత్తగా వినండి. సర్వభూమిని నశింపచేయుచున్న ఎవరిని గురించి అన్నాడు? ఒక పర్వతం ఉందట. ఆ పర్వతం పేరేంటి? ఆ పర్వతాన్ని దేవుడు చెప్పిన పేరేంటి? నాశన పర్వతము. ఈ నాశన పర్వతం ఏం చేస్తుందంట? సర్వభూమిని పాడు చేస్తుందట. సర్వభూమిని పాడు చేస్తుంది. అమ్మా, ఆ భూమిని పాడు చేస్తున్న ఆ పర్వతానికి దేవుడు విరోధి. నేను నీకు విరోధిని, ఇది యెహోవా అంటే దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు దేవుడికి విరోధి ఎవరు చెప్పండి? హిమాలయ పర్వతమా? ఇంకేదో పర్వతాలు ఉన్నాయి కదా, అవా? ఏ పర్వతాన్ని దేవుడు నీవు నాకు విరోధివి అంటున్నాడు? నాశన పర్వతం. ఏం చేస్తుంది నాశన పర్వతము? సర్వభూమిని నాశనం చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ పర్వతము మనం అనుకుంటున్నది అయి ఉండొచ్చా? ఏమండి, ఈ పర్వతము భౌగోళికంగా ప్రకృతి పరంగా భూమి మీద ఉన్న పర్వతము కాదు. ఇది నాశనకరమైన పర్వతము. ఏమిటి నాశనం చేస్తుంది ఇది? ఇది నాశనకరమైన, దేవుడు ఎందుకు దీనికి విరోధిగా ఉన్నాడని అంటే, అది దేవుని పిల్లలకు వ్యతిరేకముగా పనిచేస్తున్న పర్వతం అన్నమాట. దేవుని పిల్లలను లేవనీయడం లేదు, దేవుని పిల్లలకు అడ్డముగా ఉన్నది. సర్వభూమి ఎడల దాని ఉద్దేశం ఏమిటంటే నాశనం అయిపోవాలి, అందరూ నరకంలోకి వెళ్ళిపోవాలి, ఎవడూ రక్షణ పొందకూడదు. అవునా? వాడి ఉద్దేశం అది. వాడి పేరేంటంట? నాశన పర్వతము. ఆ పర్వతమునకు దేవుడు విరోధి. వాడి ఉద్దేశం ఎప్పుడు కూడా మనల్ని పడగొట్టడమే, నాశనం చేయటమే. నువ్వు పడి ఉన్నావంటే నీ జోలికి రాడు, నువ్వు లేవనెత్తబడితే మాత్రం వాడు ఊరుకోడు. అవునండి. ఏంటంటే ఆ పర్వతం యొక్క పవర్ అది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి ఉన్నాడు, 38 సంవత్సరాలను బట్టి బేతెస్తా అనేటువంటి కోనేరు దగ్గర పడి ఉన్నాడు. అతడు ఎప్పుడూ పడి ఉన్నాడు కనుక యేసు ఎవరు అతనికి తెలీదు. కానీ యేసు ఒక దినాన్ని అక్కడికి వచ్చి అతనితో మాట్లాడి, స్వస్థత పొందగోరుచున్నావా అన్నాడు. అంటే పడి ఉన్న వ్యక్తిని లేవనెత్తడానికి ప్రభు అయిన యేసు ఉద్దేశం కలిగి ఉన్నాడు.
స్వస్థత పొందగోరుచున్నావు అంటే అతను, అయ్యా స్వస్థత పొందగోరుచున్నాను. ఆ నీళ్లు కదిపినప్పుడు నన్ను ఎవరు అక్కడ వేయట్లేదు, నేను ఆశతోటే వచ్చాను అన్నాడు. అయితే లేచి పరుపెత్తుకుని వెళ్ళు అన్నాడు. వెంటనే అతడు లేచి పరుపెత్తుకుని వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, పడి ఉన్నవాడు లేవనెత్తబడ్డా లేదా? 38 ఏళ్ళ బట్టి. ఇప్పుడు ఈ లేవనెత్తబడుట అనేది సంతోషించవలసిన విషయమా, దుఃఖపడవలసిన విషయమా? నువ్వైతే సంతోషిస్తావు కదా, సంతోషకరమైన విషయము. మరి నువ్వు నేను సంతోషిస్తుంటే ఎవడికి బాధ? నాశనకరమైన పర్వతమా కదండి, నాశనకరమైన పర్వతమా, నీవు భూమి అంతటిని నశింపజేస్తూ ఉన్నావు, నేను నీకు విరోధిని. యేసు ప్రభు ఆ వ్యక్తిని లేవనెత్తినప్పుడు ఈ నాశనకరమైన పర్వతానికి చెందినటువంటి కొండలు ఉంటాయి కదా, ఆ కొండల్లో బండలు ఉంటాయి కదా, అంటే వీళ్ళందరూ ఎవరంటే వాడి సైనిక వ్యవస్థ అన్నమాట. అర్థమైందండి? వెంటనే యేసు ప్రభు దగ్గరగా పంపించారు. వాళ్ళు వచ్చి, ఎవరు నిన్ను స్వస్థపరిచింది అని అడిగారు. ఆయన ఎవరో నాకు తెలీదు. కానీ కొన్ని రోజుల తర్వాత సమాజ మందిరంలో ఆ వ్యక్తి దేవుని ఆలయంలోనికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ప్రభు అయిన యేసు అక్కడ ఉన్నారు. ఇదిగో స్వస్థత పొందావు, ఇక నువ్వు పాపము చేయకు. అవునా, ఈయనే నన్ను స్వస్థ చేసింది. అప్పుడు చెప్పాడు, అయ్యా మొన్న అడిగారు కదా మీరు, నిన్నెవరు స్వస్థత చేశారని అడిగారు కదా, నన్ను స్వస్థపరిచింది యేసుయే. ఈ యేసే నన్ను 38 ఏళ్ళు బట్టి పడి ఉన్న నన్ను లేవనెత్తాడంటే సంతోషించాలా లేదా? ఏమండి? మరి వాళ్ళు ఏం చేశారంట? యోహాను సువార్త దయచేసి ఒకసారి రండి, 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఒకసారి ఆలోచన చేయండి. మాట ప్రశంసించాలి. వాస్తవంగా ఈ లోకంలో ఎన్నో గోల్డ్ మెడల్ సాధించిన వాడినేమో ప్రశంసిస్తున్నారు. ఏమండి? ఒకవేళ వాడు ఎంత పనికి మాలిన పనులు చేసినా వాడు చేసిన ఒక మంచి కార్యాన్ని బట్టి ఎత్తేస్తున్నారు ఆకాశానికి. అరే 38 ఏళ్ల బట్టి పడి ఉన్నవాడిని లేవనెత్తిన ప్రభు అయిన యేసును ఎంత గౌరవించాలండి? ప్రతిగా ఏం చేశారంట? యూదులు యేసును హింసించిరి. కారణం ఏంటి? ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించావు నువ్వు. ఆడు స్వస్థత పొందాడు, తర్వాత సంగతి. ఆడు స్వస్థత పొందాడో పడ్డాడో మాకు అనవసరం అయ్యా. విశ్రాంతి దినాన్ని నువ్వు బాగు చేసావు. చెయ్యొచ్చు అలాగా? నువ్వు మోసే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావు నువ్వు అలాగా అని రకరకాలుగా స్వస్థత పొందినందుకు ఒక్కడో సంతోషించలేదు. ఎందుకంటే సాతానుకు అది కలవరమో. అవునా? వాళ్ళందరూ వచ్చి యేసు మీద పడిపోయారంట, హింసించిరి. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు మనుషులు చెప్పండి? యూదులే. కానీ నాశన పర్వతానికి సంబంధించిన ఆ కొండలోని రాళ్ళు అన్నమాట, బండలు. అంతే కదండి? దేవుని పిల్లలారా, ఒక వ్యక్తిని లేవనెత్తుట, ఒక వ్యక్తిని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే, ఆయన పుట్టినప్పుడు హేరోదు రాజు కలవరపడ్డాడు. అతనితో పాటు యెరూషలేములో ఉన్నవారందరూ కలవరపడ్డారని మత్తయి 2వ అధ్యాయం 2వ వచనంలో రాసి ఉంటుంది. ఏంటి వీళ్ళ కలవరం ఏంటని అంటే, రక్షకుడు పుట్టాడు అంటే లేవనెత్తేవాడు, మరణములో నుండి జీవంలోకి తీసుకెళ్లేవాడు వచ్చాడంటే నాశన పర్వతమునకు కలవరము, అడ్డుకునేవాడు వాడు. ఇప్పుడు పర్వతం అంటే ఏంటో అర్థమవుతుందా లేదా మీకు? నాశన పర్వతము. వాడు ఎప్పుడూ అడ్డుకుంటానే ఉంటాడు. దేవుని పిల్లారా, ఒక మాటను వాడి గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే దయచేసి ఒకసారి కీర్తనల గ్రంథములో 87వ సంకీర్తన, 87వ సంకీర్తన మొదటి చరణంలో రాసిన మాట, ఆయన పట్టణపు పునాది
పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. అమ్మ, ఇక్కడ ఇంకో పర్వతం కనపడుతుంది మనకి. ఇదేం పర్వతము? పరిశుద్ధ పర్వతము. పరిశుద్ధ పర్వతము మాత్రమేనా, పర్వతములో? ఓకే, పర్వతాలు చాలా ఉన్నాయి, అవి పరిశుద్ధ పర్వతములో. పరిశుద్ధ పర్వతముల మీద దేవుని పట్టణమట. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. 3వ వచనం, దేవుని పట్టణమా అన్నాడు. ఆ పట్టణం ఎవరి పట్టణమట? దేని మీద ఉన్నది ఆ పట్టణము? పరిశుద్ధ పర్వతములో. అవునా? ఈ పట్టణము కట్టకుండా అడ్డుకుంటా ఎవడి పని? ఎవడి కలవరంగా ఉంది? ఈ పట్టణము కట్టనీయడు వాడు నాశన పర్వతము. నాశన పర్వతమేమో భూమిని నశింపజేస్తూ ఉంది. అమ్మ, దేవుడేమో తన పట్టణాన్ని కడుతున్నాడు. దేని మీద కడుతున్నాడు? పరిశుద్ధ యెరూషలేము పట్టణం ఎక్కడుందట? కొండల మీద ఉన్న పట్టణం అది. అవునా? యెరూషలేము పట్టణము కొండ మీద కట్టబడిన పట్టణము. కానీ ఇక్కడ చెప్పబడిన పట్టణము యెరూషలేము మీద ఉన్న పట్టణాన్ని గురించి కాదండి. మన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, పేతురును ప్రభు అన్నాడు, నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును, ఈ బండ మీద, పరిశుద్ధ పర్వతమైన యేసు క్రీస్తు మీద, ఆ పర్వతములలో ఒకడుగా ఉన్న పరిశుద్ధ పర్వతములలో ఒకటైన యేసు క్రీస్తు అను ఈ పర్వతము మీద నా సంఘము, ఈ సంఘమే దేవుని పట్టణము, ఇది కట్టబడుతుంది. అవునా? అది దేవుని పట్టణము. దేవుని పట్టణం కట్టబడుతూ ఉంటే ఎవరికి ఇబ్బంది? నాశనం చేసే నాశన పర్వతానికి ఇబ్బంది. ఈ పర్వతాన్ని గురించి ఒకసారి గమనించాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని కూడా ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 25వ వచనములో 25, 26 నేను చదువుతున్నాను, వినండి. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని అంటున్నాడు జ్ఞానమయ్యున్న క్రీస్తు ప్రభువు. అర్థమైంది ఈ మాట? జ్ఞానమయ్యున్న క్రీస్తు ప్రభు అంటున్నారు, నేను పుట్టి తిని. ఎప్పుడు పుట్టానని చెప్తున్నాడు ఆయన? ఎప్పుడు పుట్టాడంట? పర్వతములు అసలు వాటి నిర్మాణము, వాటి స్థాపన జరగక మునుపు, జరిగాక కొండలు పుట్టాయి. అర్థమైందండి? ముందు ఎవరు పుట్టారన్నమాట అక్కడ? వీటికి ముందు నేను పుట్టి తిని అన్నాడు ప్రభు. అవునా? క్రీస్తు ప్రభు తర్వాత పుట్టినవేమిటి? పర్వతములు. పర్వతముల తర్వాత పుట్టినవేమిటి? కొండలు. తర్వాత పుట్టినవేమిటి అమ్మా? మైదానములు. భూమి అక్కడ రాస్తుంది కదా. ఏమండి? ఇప్పుడు మళ్ళీ ఒకసారి వరుసలోకి వద్దాం, ఎందుకంటే మీరు మిస్ అయిపోతున్నారు. ఏమన్నాడంటే, పర్వతము స్థాపింపబడిన తరువాతే కొండలు పుట్టాయి, కొండలు పుట్టిన తరువాతే భూమి పుట్టిందంట. భూమి పుట్టింది, వీటన్నిటినీ పుట్టక మునుపు నేను పుట్టానని ప్రభువు చెప్తున్నారు అక్కడ. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ పర్వతం అంటే ఏమై ఉండాలి? భూమి మీద ఉన్న పర్వతాలు. ఈ పర్వతం పుట్టాక ఎప్పుడుగో భూమి పుట్టింది. ఈ పర్వతం పుట్టాక దానికి కొండలు పుట్టాయి. సాతానుగాడు ఏం చేశాడంటే, పరలోకంలో నుంచి దేవుని దేవదూతలను కూడా లాక్కొచ్చేసాడా లేదా? సాతాను అండర్లోకి వచ్చేసాయి. వాటి పేరే కొండ. ఏమండి? పర్వతము పుట్టక మునుపు అంటే పర్వతం ఎప్పుడు పుట్టింది? ప్రభువు తర్వాత పుట్టింది పర్వతం. ఆ తర్వాత ఎప్పుడో భూమి పుట్టిందంట. మళ్ళోసారి ఇంకో మాట చదువుదాం. 90వ కీర్తన, మనందరూ తెలిసిన కీర్తన, మొదటి 2 చరణాలు చూస్తే 90వ కీర్తన, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అక్కడ అన్నాడు మళ్ళీ, పర్వతములు పుట్టక మునుపు. ఆ తర్వాతే భూమి పుట్టింది. అందుకే తర్వాత వచ్చింది, భూమిని
ఈ లోకమును నీవు పుట్టింపక మునుపు. ఓకే, ఆలోచన చేద్దాం. ఇక్కడ ఒక్క మాట, ఇక్కడ వరుస క్రమం చెప్పింది కదా అమ్మా. ఆదికాండం గ్రంథం తీయక్కర్లేదు. ఆదికాండం గ్రంథం 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. ఇప్పుడు భూమి ముందు పుట్టిందా, పర్వతాలు ముందు పుట్టాయా అమ్మా? భూమి ముందు ఇప్పుడు నేను అందుకే అన్నాను, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాస్తుంది. ఆది యందు అంటే భూమికి సంబంధించి ఆదిలో భూమి ఆకాశమును దేవుడు సృజించాను. ఇప్పుడు ప్రశ్న మీరు అర్థం చేసుకోవాలి, పర్వతాలు ముందు పుట్టాయా, భూమి ముందు పుట్టిందా? ఏమండి, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టించక మునుపు ఏది ముందుంది? పర్వతాలు ముందు ఉన్నాయి. ఇందాక మనం అక్కడ చదివిన సామెతల గ్రంథంలో కూడా అన్నాడు, పర్వతములు కొండలు ఈ పుట్టక మునుపు, ఈ భూమి మైదానములు పుట్టక మునుపు అని వరుస క్రమం చెప్పి నేను పుట్టాను అన్నాడు. అంటే ఇలా అన్నిటికంటే ముందు. ఇప్పుడు చెప్పండి, వరుస క్రమం చెప్పాలి మీరు. ప్రభువు ముందు, తర్వాత 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 అది, అప్పుడు భూమి. అంటే దేవుడు భూమి ఆకాశములను సృజించిన అనక ముందుపే పర్వతములు ఉన్నాయి. ఆ పర్వతములు నువ్వు అనుకుంటున్నట్టు భూమి మీద ఉన్న పర్వతములు కాదు. అర్థమైందండి? అపవాదు ముందే ఉన్నాడు. ఆడెప్పుడో లాక్కొచ్చేసి నీ కొండలు తర్వాత వచ్చాయి, అప్పుడు వీళ్ళని నేల మీద పడవేసిన. అందుకే మీరు గమనించాలి, ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టి క్రమంలో ఎక్కడ కూడా పర్వతము ప్రస్తావన లేదు. అవునా? మీరు చదివారు కదా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 6వ రోజు సృష్టి క్రమం చెప్పబడింది. కానీ అందులో ఎక్కడ కూడా ఒక పర్వతమును గురించి మాట్లాడలేదు. ఎందుకంటే భూమి కలిగింది అన్నప్పుడు భూమి మీద ఉన్న ఈ కొండలు, రాళ్ళు, రప్పలు ఇదంతా ప్రకృతి. ఇది భూమి కలిగింది అన్నప్పుడు అప్పుడు కలిగాయి. కానీ అంతకుముందే ఓ పర్వతం కలిగి ఉంది. పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు ఏమిటంటే పరిశుద్ధ పర్వతములు. అర్థమైందా అండి? పర్వతములు అంటే ఏ పర్వతాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? పరిశుద్ధ పర్వతములు. ఆ పరిశుద్ధ పర్వతములలో ఒక పర్వతము తన్ను తాను పాడు చేసుకుని నాశన పర్వతం అయింది. క్లియర్ అయిందా లేదా? అది నాశన పర్వతం అయింది. అంతకుముందు అది పరిశుద్ధ దేవుని పర్వతము మీద నిలబడగలిగిన స్థాయి కలిగింది. అది పడవేయబడింది, పడిపోయిన పర్వతము. అది నాశన పర్వతం. అది భూజనులందరినీ మోసం చేస్తుంది, అందరినీ అడ్డగిస్తుంది. ఆ పర్వతాన్ని గురించి దేవుడు ఒక గద్దింపుతో ఒక మాట చెప్పాడు. దయచేసి చదువుదాం. జకరియా గ్రంథము, మలాకీ గ్రంథానికి ముందు, పాత నిబంధనలో ఆఖరి గ్రంథం మలాకీకి ముందు జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనమును చదువుదాం. జరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు దేవుని మాట ఇది. దేవుడు పలుకుచున్న మాట. జరుబ్బాబేలుకు ప్రత్యక్షమయ్యి దేవుడు పలుకుతున్న మాట ఏమన్నాడు? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఇంకా ఏమంటున్నాడు దేవుడు? ఒకసారి ఆగుదాం. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? గొప్ప పర్వతం అంటిది, అవునా? గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు అన్నాడు. ఏంటి? నువ్వు గొప్ప పర్వతం అయితే అయ్యావు, కానీ జెరుబ్బాబేలును అడ్డగించటానికి నీవే పాటి దానవు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ గొప్ప పర్వతం ఎవరు? పరిశుద్ధ పర్వతమా, నాశనకర పర్వతమా? చెప్పాలందరూ. పరిశుద్ధ పర్వతం అని అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి.
జెరుబ్బాబేలుని అడ్డకెత్తున్నావా పరిశుద్ధపడతావు అన్నాడా? జెరుబ్బాబేలు ఏం చేస్తున్నాడో తెలియక మీకు అలాగన్నారు. అర్థం లేదా? జెరుబ్బాబేలు ఏం చేస్తున్నాడో తెలియదు కదా, మరి మనం